హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాలెండర్ ట్రిక్స్ ఎగ్జామ్స్లో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరుగుతున్న వాటిలో క్యాలెండర్ మీద 1 నుండి 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. అవి చేయాలంటే ఎలా ట్రిక్స్ యూజ్ చేయొచ్చు ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ మీకు అందుతాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎవ్రీవన్ లైక్ చేయండి. ఓకే, క్లాస్ని అయితే స్టార్ట్ చేసుకుందాం. క్యాలెండర్ ట్రిక్స్ మనందరికీ తెలుసు. ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్లో మనకి 365 రోజులు ఉంటాయి సాధారణ సంవత్సరంలో. అందులో 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే, 52 వారాలు మరియు ఒక ఆడ్ డే ఉంటుంది. అదే లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువ ఉంటుంది. 366 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఇందులో 1 ఆడ్ డే ఉంటే ఇందులో 2 ఆడ్ డేస్ ఉంటాయి. 52 వీక్స్ ఉంటాయి. ఇది జస్ట్ బేసిక్గా, బాగా డీప్గా అవసరం లేదు, ఇలా నేర్చుకుంటే సరిపోతుంది. లీప్ ఇయర్. మరి సపోజ్ ఒక ఇయర్ ఇచ్చి ఇది లీప్ ఇయరా కాదా అని అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. డివైడ్ లాస్ట్ 2 డిజిట్స్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ 1992 అనే ఇయర్ని ఇచ్చారు. ఇది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోమంటే మనం ఏం చేయాలంటే ఈ 92ని 4తో డివైడ్ చేయాలి. ఎలా చేస్తాం? 92 డివైడెడ్ బై 4. 4 2s are 8, 1 ఇక్కడ 12, 4 3s are 12. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయిందంటే అది లీప్ ఇయర్ అవుతుంది. కానీ ఇప్పుడు 2000, 1600, 1400 అనే ఇయర్స్ని ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి 4తో డివైడ్ చేయలేము. అప్పుడు ఇవి 400తో ఒకవేళ డివైడ్ అయితే అప్పుడు అవి లీప్ ఇయర్స్ అవుతాయి. ఓకే, మనకి క్యాలెండర్ క్యాలిక్యులేషన్స్ మెయిన్గా చేయాలనుకుంటే మనకు నేర్చుకోవాల్సింది 3 కోడ్స్ ఉంటాయి. ఒకటి సెంచరీ కోడ్స్, ఒకటి డే కోడ్స్, ఒకటి మంత్ కోడ్స్. మనకి డే కోడ్స్ అనేవి సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లైన్గా 0 1 2 3 4 5 6 ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సండే 0 అని తెలిస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఇది అవసరం లేదు. కానీ సెంచరీ కోడ్స్ను, మంత్ కోడ్స్ నేర్చుకోవాలి. ఇక్కడ సెంచరీ కోడ్స్ చూసుకున్నట్టయితే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే బాగా నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే ఎవ్రీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. డే కోడ్స్ వస్తాయి ఈజీగా. సెంచరీ కోడ్స్ అండ్ మంత్ కోడ్స్ నేర్చుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సెంచరీ కోడ్స్ 1600 to 1699 అంటే 1600 ఇయర్ టు 1699 ఇయర్లో ఏ ఇయర్ ఇచ్చినా మనకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని మనం 6 అనే డిజిట్ని వేసుకోవాలి సెంచరీ కోడ్ని. 1700 to 1799 4 అవుతుంది కోడ్. 1800 to 1899 2, 1900 to 1999 0. ఇక్కడికి ఎందుకు లైన్ గీసానంటే మళ్ళీ 2000 నుంచి రిపీట్ అవుతుంది. ఇవే జస్ట్ 6420 6420 6420 6420 ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవి 4 ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ మంత్ కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ట్రిక్ కూడా చెప్తాను. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఫస్ట్ 033 లాస్ట్కి 035 033 035 614 625 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 033 035 614 625 ఇలా గుర్తుపెట్టుకుంటే 33 ఈజీగా ఉంటుందని ఇలా చేశాను. ఇలా ఒక ట్రిక్ లాంటిది యూస్ఫుల్ అవుతుంది. మరి వీటిని యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చాలా డీటెయిల్డ్గా, క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 18th March 2018 రోజు ఏం వారం అయిందని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ డేట్. ఇచ్చిన డేట్ ఎంత? 18th. ఇది వేసుకోవాలి. 18th March అన్నారు కాబట్టి ఈ 18ని వేసుకోవాలి ఇచ్చిన డేట్ని. తర్వాత మంత్ కోడ్. మంత్ ఏంటి ఇక్కడ ఇచ్చింది మనకి? మార్చ్. మార్చ్కి కోడ్ ఎంత? మనం ఇక్కడే చూసుకున్నాం కదా. మార్చ్కి కోడ్ ఎంత? మంత్ కోడ్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మార్చ్కి ఇచ్చిన కోడ్ ఎంత? 3. ఫిబ్రవరికి, మార్చ్కి సేమ్ కోడ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా చేయాలి. మంత్ కోడ్ మార్చ్కి వచ్చేసి 3,
లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఇయర్. ఇక్కడ ఇచ్చిన ఇయర్ 2018. 2018లో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 18 వస్తుంది. సో 18 అనేది వేసుకున్నాం. లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ డివైడెడ్ బై 4. ఇక్కడ చేశాను ఎంత, 4 4 16. ఇక్కడ 4 డైరెక్ట్గా అప్రాక్సిమేట్ వాల్యూ వేసుకోవాలి. మనం పెద్దగా మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని 4.5 అలా చేయడం అవసరం లేదు. అలా చేయకూడదు. 4 4 16. 4 ఇక్కడ వేసుకున్నాం. లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 చేస్తే 4 వచ్చింది, ఇక్కడ వేసుకున్నాం. సెంచరీ కోడ్, ఇక్కడ సెంచరీ కోడ్ అంటే 2018 ఎందులో వస్తుంది, ఇందులో కదా వచ్చేది, ఇందులో వస్తుంది 2000 to 2099. సో ఈ కోడ్ ఎంత, 6. మనకి 6 కాబట్టి ఇక్కడ 6 వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ డేట్ తీసుకున్నాం ఇచ్చింది, తర్వాత ఇచ్చిన మంత్ ఏంటో చూసుకొని ఆ మంత్ కోడ్ వేసుకున్నాం. తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్లో ఇచ్చిన 2 డిజిట్స్ వేసుకున్నాం. ఆ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేసి వచ్చిన కోషెంట్ని వేసుకున్నాం. కోషెంట్ని వేసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోషెంట్ని వేసుకున్నాం. తర్వాత సెంచరీ కోడ్ ఎంతో చూసి అది వేసుకున్నాం 6 అని. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. 18 నుండి 3 21, 21 నుండి 4 25, 25 6 31, 31 ప్లస్ 18 49. ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 49 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 49ని 7తో డివైడ్ చేయాలి. డేస్ వీక్లో 7 ఉంటాయి కదా, ఏ డేనో తెలుసుకుంటున్నాం కాబట్టి 7తో డివైడ్ చేయాలి. సో 49ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 7 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఇది తీసుకోకూడదు, 7 అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి రిమైండర్ తీసుకోవాలి. 7 7 49, రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఆ రోజు సండే అని అర్థం. ఎందుకు రిమైండర్ 0 వస్తే అది ఏదైంది కోడ్ చూసుకోవాలి. సండేకి 0. సో 18th March 2018 రోజు మనకి ఏం డే అనేది ఎలా ఏంటి, సండే. క్లియర్ కదా. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కావడం కోసం ఒక క్వశ్చన్ ఇచ్చాను. August 15, 1947 ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇది ఏ రోజు కమెంట్ చేయండి, మీరు ట్రై చేయండి, కంపల్సరీగా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.